హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పాలిటీ ఇప్పుడు నేను ఈరోజు నుంచి స్టాటిక్ జీకే, అదేవిధంగా అది హిస్టరీ కావచ్చు, నెక్స్ట్ పాలిటీ కావచ్చు, నెక్స్ట్ జాగ్రఫీ కావచ్చు. ఈ వీడియోస్ అయితే అట్లీస్ట్ 2 days వన్స్కైనా ఒక వీడియో వస్తూనే ఉంటుంది మీకు. ఈ వీడియోస్ ఎవరెవరికి యూజ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ ఎనీ ఆర్ఆర్బి ఎగ్జామ్కి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంతేకాకోకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కూడా ఈ స్టాటిక్ జీకే అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా వస్తుందన్నమాట. ఓకే, ఒక్కసారి నేను చెప్పే పాయింట్ వినండి. ఈరోజు నేను చెప్పే టాపిక్స్ వచ్చి ఇండియన్ పాలిటీ గురించి. మనకి ఎన్టీపీసీ తీసుకుంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో ఎగ్జామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నాయి మనకి. ఈ ఇండియన్ పాలిటీ నుంచి మ్యాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మెయిన్ టాపిక్ చెప్తాను చూడండి, ఆర్టికల్స్. సెకండ్ పాయింట్ వచ్చి అమెండ్మెంట్స్. ఫస్ట్ పాయింట్ ఆర్టికల్స్, ఇక్కడ నుంచే క్వశ్చన్స్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. అమెండ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ మిగతా వచ్చి ప్రెసిడెంట్ టర్మ్ పీరియడ్, ఇవన్నీ మిగతా టాపిక్స్ పైన వస్తాయి. ఇప్పుడు ఒకసారి సిలబస్ ఏముంది ఇండియన్ పాలిటీ గురించి ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్, నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, సెంట్రల్ గవర్నమెంట్స్, సుప్రీం కోర్ట్, స్టేట్ గవర్నమెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇండియన్ పాలిటీ వన్ లైనర్స్. ఈ వన్ లైనర్స్ టాపిక్ అనేది మెయిన్ హైలైట్ పాయింట్స్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చెప్పాను కదా, ఫెడరలిజం, ఇది మెయిన్గా. ఒక్కసారి చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఆ టైంలో అసెంబ్లీ ఫార్మేషన్ టైంలో ఏమేమి జరిగాయి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఒకసారి చూడండి. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్ రికమెండ్ చేయడం వల్ల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది, అంటే అసెంబ్లీ అనేది ఫార్మేషన్ అయిందనమాట. ఎప్పుడు 1946లో. నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే December 9th, 1946లో జరిగింది. సచిదానంద సిన్హా, ఓల్డెస్ట్ మెంబర్, వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసెంబ్లీ. టెంపరరీ ప్రెసిడెంట్గా నామినేట్ అయిన పర్సన్ ఎవరున్నా అంటే సచిదానంద సిన్హా. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసెంబ్లీ. రాజేంద్ర ప్రసాద్ తెలిసిందే, ఇది మనకందరికీ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? రాజేంద్ర ప్రసాద్. December 13th, 1946, జేఎల్ నెహ్రూ మూవ్డ్ ద హిస్టారిక్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీలో కొన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేవి మూవ్ చేశారనమాట. ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తెలిసిందే కదా, జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పుడు? December 13th, 1946. ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఓకే, ప్రియాంబుల్ అనేది ఏమంటే ఏ దాని మీద బేస్ చేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రవేశపెట్టారంటే ఒక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేస్ చేసుకొని పెట్టారనమాట. అండ్ డ్రాఫ్టెడ్ అండ్ మూవ్డ్ పండిట్ నెహ్రూ, అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఒక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేస్ చేసుకొని ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అడాప్ట్ చేయడం అంటే తీసుకోవడం, ఓకే, స్వీకరించడం అనమాట. నెక్స్ట్
అసెంబ్లీ యాజ్ అ ప్రొవిజనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా January 26th 1950 till the date formation of new parliament after first general elections 1951 and 52. Okay, Constituent Assembly Provisional Parliament of Indian from January 26th and 1950 till formation new parliament. అదే ఇక్కడ January 26 1950లో ఫార్మేషన్ ఆఫ్ న్యూ పార్లమెంట్. ఇప్పుడు కొత్తది కూడా వచ్చింది మన పార్లమెంట్ రీసెంట్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అయిందనమాట. అది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూడండి. అప్పట్లో వచ్చి January 26 తర్వాత 1950లో అప్పుడు ఫార్మేషన్ చేశారు పార్లమెంట్ని. ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత. అప్పుడు ఆ టైంలో అమౌంట్ ఎంత అయింది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, టోటల్గా వచ్చి 64 lakhs అయింది. ద కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ November 26, 1949 contained preamble. The constitution as adopted November 26, 1949 contained preamble వచ్చిన తర్వాత దీంట్లో చూడండి పాయింట్ చాలా ఇంపార్టెంట్. 395 articles, 8 schedules, 22 parts ఉన్నాయన్నమాట. దీంట్లో ఎన్ని 395 articles, 8 schedules, నెక్స్ట్ 22 parts ఉన్నాయి. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ నోన్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది తెలిసింది అందరికీ. నెక్స్ట్ చైర్మన్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారే అనమాట. నెక్స్ట్ ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా వాజ్ క్యాలిగ్రాఫర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వాజ్ హ్యాండ్ రిటన్ బై హిమ్ ఇన్ ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్లో ఇతను ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది హ్యాండ్ రిటన్ ద్వారా రాశారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇట్స్ రాటిఫై ద ఇండియా మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్ 1949, May 1949. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ అడాప్టెడ్ July 22 and 1947. చూడండి, నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంది ఎప్పుడంటే July 22, 1947 ఇయర్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో, డేట్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇట్ అడాప్టెడ్ నేషనల్ ఆంథమ్ January 24th, 1950. 3 years తర్వాత ఆఫ్టర్ January 24th, 1950. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ సాంగ్ January 24th, 1950. ఇది కూడా నేషనల్ ఆంథమ్, నేషనల్ సాంగ్ కూడా రెండు ఒకే ఇయర్లోనే, ఒకే డేట్లోనే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా January 24th, 1950. ఆ టైంలోనే అక్కడ నామినేట్ అయ్యాడని కూడా చెప్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఓకేనా. మేజర్ కమిటీస్ అండ్ ఇట్స్ చైర్మన్స్: యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, నెక్స్ట్ స్టేట్ కమిటీ. ఈ 3 కమిటీస్కి హెడ్ ఎవరు ఉన్నారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అనమాట. ఓకే, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్ కమిటీకి ఎవరు హెడ్స్ అంటే జవహర్ లాల్ నెహ్రూ, అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ రూల్స్ ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ కూడా రాజేంద్ర ప్రసాద్. ఈ కమిటీ చైర్మన్స్ ఇంకా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా చెప్తాను, చాలా ఉన్నాయన్నమాట. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూడండి, దీంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తా, అన్నీ వద్దు, మనకు అన్నీ అవసరం లేదు. లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్లోనే మనది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇట్ కంటైన్స్ డిఫరెంట్ ప్రావిజన్స్ ఫర్ స్టేట్స్ అండ్ సెంటర్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ప్రావిజన్స్ అంటే వాళ్ళకి ఆ స్టేట్కి సెంట్రల్ కావాల్సినవి ఇక్కడే ఉన్నాయి. ఇంటర్ రిలేషన్షిప్ ఏమి ఉన్నాయి, మొత్తం ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. అంటే రూల్స్ అనమాట, నథింగ్ బట్. ద
The formats of the constitution have borrowed provisions several sources, several other constitution of the world. అంటే కొన్ని సోర్సెస్ ద్వారా, అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యూషన్ల వరల్డ్లో ఉండే కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని రిలేషన్స్, రెగ్యులేషన్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు అంటే రాసే టైంలో అనమాట. నెక్స్ట్ చూడండి, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. చూడండి, సెంటర్కి స్టేట్ ఒకే ఒక సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది అని చెప్తున్నాడు అక్కడ. ఏ యూనిక్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది ఒక యూనిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రిజిడిటీ కూడా ఉంటుంది. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేబీ ఈస్ కాల్డ్ రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్ బేస్డ్ ఆన్ ఇట్స్ అమెండింగ్ ప్రొసీజర్. అంటే సవరణలు చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆర్టికల్ 368 పార్ట్ 20 కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్. చూడండి, ఆర్టికల్ 368 ప్రకారం పార్ట్ 20 ద కాన్స్టిట్యూషన్ డీల్స్ అంటే రాజ్యాంగం ఏం డీల్ చేస్తుందంటే మనకి ద పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ప్రొసీజర్ అంటే సవరణ చేసుకోవచ్చు. ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్ అండర్ 368 డస్ నాట్ ఎనేబుల్ ఇట్ టు ఆల్టర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ రూల్ చేస్తుంది ద కాన్స్టిట్యూషన్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ఆర్టికల్ 368 ఇది ఒక ఎనేబుల్ చేయలేం దీన్ని, ఇది అట్లా ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది, ఇది కూడా సుప్రీంకోర్టు అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఏమి? 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇయర్ కూడా ఇంపార్టెంటే. డ్యూ టు ఇంపార్టెంట్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజెస్ మే బై ఇట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కొన్ని చేంజ్ అయ్యాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజ్ మేడ్ బై ఇట్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ టైంలో కాన్స్టిట్యూషన్ చేంజ్ చేశారనమాట. The term socialist, secular, integrity added to the preamble of the Constitution by 42nd Constitutional Amendment Act 1976. చాలా ఇంపార్టెంట్. సోషలిస్టు, సెక్యులరు, రిజిడిటీ ఈ అమెండ్మెంట్లో యాడ్ చేశారనమాట. ఓకే, 42nd అమెండ్మెంట్లో దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. Parliament controls the functioning of the council ministers and hence it's called parliamentary system. India has parliamentary forum. India has bicameral legislature, 2 houses, both Lok Sabha and Rajya Sabha. Okay, పార్లమెంట్ సిస్టంలో ఏముంటాయి? పార్లమెంటు, యాక్చువల్ పార్లమెంట్ అంటే ఏం చెప్పండి? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఇది ఓకేనా? సింగిల్ సిటిజన్షిప్ చూడండి, ఇది మనందరికీ తెలిసిందే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ సింగిల్ సిటిజన్షిప్ ప్రొవైడెడ్ బై ద యూనియన్ అండ్ రికగ్నైజ్డ్ బై ఆల్ ద స్టేట్స్ అక్రాస్ ఇన్ ఇండియా. ఓకే, మళ్ళీ డబుల్ సిటిజన్షిప్ ఉండదు. స్టేట్కి ఒక సిటిజన్షిప్, సెంటర్కి ఒక సిటిజన్షిప్ అలా ఏం లేదు, సింగిల్ సిటిజన్షిప్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ అండ్ ఎన్విసేసెస్ డ్యూయల్ పాలిటీ, సెంటర్ అండ్ స్టేట్స్ ప్రొవైడ్స్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, దట్ ఆర్ ఇండియన్ సిటిజన్షిప్. నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ విచ్ ఆపరేట్స్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ 1 person 1 vote. ఇది ఒక పర్సన్ ఒక ఓటే వేయాల అనేది ఒక పాయింట్ అనమాట. ఇది ఒక చెప్పిండేది అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆల్ ఇండియన్స్ హూ ఆర్ 18 years ఏజ్ ఆర్ అబౌవ్ ఎంటైటిల్ ఓట్ ఎలక్షన్. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఓటింగ్ రైట్స్ ఫర్ సిటిజన్స్ ఇండియా బేస్డ్ ఆన్ క్యాస్ట్ కానీ, రిలీజియన్, జెండర్, రేస్ అండ్ స్టేటస్ ఎవరైనా ఓటేయచ్చు అనేది అందరికీ. మన ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే చాలు, ఎవరైనా ఓటేయచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ ఓటింగ్ ఏజ్ చూడండి, ముందు 21 years ఉండే, ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేశారు 18 years. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అంటే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1908 ఈ 8 అమల్లోకి వచ్చింది 89లో చూడండి. ఓకే, యాక్చువల్గా సింగిల్ సిటిజన్షిప్ ఇందుకే అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడెడ్ ద కాన్స్టిట్యూషన్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ స్వరాన్ సింగ్ కమిటీ.
కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ 1976 చూడండి. ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి ఏ దాంట్లో యాడ్ చేశారు, ఏదైనా యాడ్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి మినీ కాన్స్టిట్యూషన్లోని 42nd అమెండ్మెంట్ యాక్ట్. యాడ్ అనే వర్డ్ కనపడిందంటే మ్యాక్సిమం 42nd అమెండ్మెంట్ యాక్ట్ అది 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేశారు. ఓకేనా. ఏ కమిటీ ద్వారా, ఏ రికమెండేషన్ కమిటీ, ఎవరి కమిటీ, నెక్స్ట్ స్వరాన్ సింగ్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు. నెక్స్ట్ వన్, ద పార్ట్ 4A ద కాన్స్టిట్యూషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 51A ఆర్టికల్ స్పెసిఫైడ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి 11 ఉన్నాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏ దాంట్లో ఏ పార్ట్లో ఉంది, 4th పార్ట్ ఏలో. ఓకే. ఫండమెంటల్ రైట్స్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అసెట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ that every individual is entitled to enjoy certain essential rights. The provisions for fundamental rights are mentioned part 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి 51A పార్ట్ 4A. ఈ పాయింట్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. ఇదే పాయింట్ లైన్. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, 11 ఉన్నాయి. ఏ ఆర్టికల్ ప్రకారంగా, 51A ప్రకారంగా. ఓన్లీ 1 ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఫండమెంటల్ రైట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అసెట్ బేసిక్ ప్రిన్సిపల్స్ దట్ ఎవరీ ఇండివిజువల్ ఎంటైటిల్ ఎంజాయ్ సర్టైన్ ఎసెన్షియల్ రైట్స్. ద ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ పార్ట్ 3. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. రైట్స్ వచ్చి పార్ట్ 3. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి పార్ట్ 4A. ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్. ఏ ఆర్టికల్ ప్రకారం, 51A ప్రకారం. ఇప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ చూద్దాం ఒకసారి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే. ఇక్కడ వచ్చి ఆర్టికల్ 14th 18 చూడండి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఫ్రీడమ్ చూడండి, ఎప్పటి నుంచి రైట్ టు ఫ్రీడమ్ చూడండి. రైట్ టు ఫ్రీడమ్ వచ్చి ఆర్టికల్ 19 నుంచి 22. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే పదే ఎగ్జామినేషన్ బేస్లో ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇవి కష్టంగా పడుతుంది. రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటే వెట్టి చాకరీ. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వచ్చి 29 నుంచి 30. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ వచ్చి 25 నుంచి 28. ఇది మర్చిపోయాను కదా. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చి ఆర్టికల్ 32. ఓకే. ఫండమెంటల్ రైట్స్ కెన్ ఆల్సో సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయొచ్చు, 1-2 తప్ప. ఏమేమి అంటే ఆర్టికల్ 20 and 21. ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ ఫెడరల్ కోర్ట్, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, ద గ్యారంటర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్, ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో. ఎవరైనా ఉన్నారంటే సుప్రీంకోర్టు చూడండి. ఓకేనా. ఎక్కడైనా న్యాయం జరగకపోతే మనకి సుప్రీంకోర్టే. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఫైనల్గా లేదు అక్కడే కదా. మనం న్యూస్లో వింటూ ఉంటాం చాలాసార్లు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 1-2 తప్ప మిగతావన్నీ ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ చేయొచ్చు, ఆర్టికల్ 20, 21 తప్ప. ఇది కూడా అడిగారు ఎగ్జామినేషన్లో చాలాసార్లు. ఓకే. నెక్స్ట్ డిపిఎస్పి ఇంపార్టెంట్. దీంట్లో ఒకసారి చూడండి. వన్ ఆఫ్ ద యూనిక్ ప్రొవిజన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పి ఎక్కడి నుంచి తీసుకుంటే ఐర్లాండ్ నుంచి. మనం ఇది కూడా అడిగారు ఎగ్జామ్లో. ఐర్లాండ్ నుంచి మనం స్వీకరించాలన్నమాట. అది తర్వాత చూద్దాం. ద ప్రిన్సిపల్స్ లైక్ ద డైరెక్టివిటీస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ ఎస్టాబ్లిషింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. బ్యాలెన్సింగ్ పార్లమెంటరీ సుప్రమసీ విత్ జ్యుడిషియల్ రివ్యూ చూడండి. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఫర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ ఆర్ ఎనీ రూల్స్ బై సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 145. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఫర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ చెప్పినా కూడా, మేడ్ అంటే రెడీ చేయడం, అండ్ ఎనీ రూల్స్ మేడ్ బై సుప్రీం కోర్ట్. ఏ ఆర్టికల్ ప్రకారంగా, ఆర్టికల్ 145 ప్రకారం.
Supreme Court has power to review any judgment pronounced and made by it. The independent judiciary in India, the power of judicial review, permanent feature of our constitution. అంటే ఆ రైట్స్ ఉన్నాయి వీళ్ళకి, ఎవరికి, పార్లమెంట్కి కానీ సుప్రీంకోర్టుకి కానీ. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఫైనల్ అండి. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ద 73rd and 74th Constitutional Amendment Acts 1992, 73rd and 74th Constitutional Amendment Act 1992 have added to 3-tier government. ఈ రెండు ఇంపార్టెంటే. 73rd Amendment Act 1992 give constitutional recognition to the panchayatis and rural governments by adding new part 9, new schedule 11 of the constitution. చూడండి పాయింట్. 73rd Amendment Act ఏమి 1992 కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ ఇచ్చిందనమాట ఈ అమెండ్మెంట్కి. ఎందుకు, ఎవరికి ఇచ్చింది? పంచాయతీ రాజ్ ఉన్నాయండి, అది రూరల్ లోకల్ గవర్నమెంట్. ఓకేనా? ఏ పార్ట్? 9th పార్ట్. ఏ షెడ్యూలు? 11th షెడ్యూలు. 74th Amendment Act 1992 ఇది కూడా కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్. మన తెలుసు ఇంకా సిటీస్లో ఉంటాయి మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ గవర్నమెంట్. ఏ ఆర్టికల్ అది? అమెండ్మెంట్ ఏది? అమెండ్మెంట్ 74th Amendment Act ఇది కూడా. 73rd వచ్చి ఇది అనమాట, ఇది పంచాయతీ రాజ్. 74th వచ్చి మున్సిపాలిటీ. ఓకే. పార్ట్ 4A, అక్కడ పార్ట్ 9A, అక్కడ పార్ట్ 9, ఇక్కడ పార్ట్ 4, ఇక్కడ 11th, అక్కడ 11th, ఇక్కడ 12th. పంచాయతీ రాజ్ అయితే 11th, నెక్స్ట్ మున్సిపాలిటీ అయితే 12th. సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి. ఆర్టికల్ 74 డీల్స్ విత్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ సెంటర్. ఆర్టికల్ 74 ఎక్కడ డీల్ అవుతుందో పార్లమెంటరీ సిస్టమ్ సెంటర్లో డీల్ అవుతుంది. అదే స్టేట్లో వచ్చి 163 and 164, ఇది స్టేట్లో అనమాట. నెక్స్ట్, ఇన్ 1947 ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాజ్ రీప్లేస్డ్ బై AS అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ వాజ్ రీప్లేస్డ్ బై IPS. 1947లో IAS చూడండి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ని IASగా చేంజ్ చేశారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ని IPSగా చేంజ్ చేశారు. ఓకేనా? ఆల్ ఇండియా సర్వీసెస్లో రికగ్నైజ్గా చేశారనమాట. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లోకి ఇవి రెండు జాయిన్ చేశారు 1947లో. ఇది ఒక రికగ్నైజేషన్ వచ్చిందనమాట. తర్వాత 1966లో IFS స్టార్ట్ చేశారు చూడండి, అంటే కన్సిడర్ చేశారనమాట, క్రియేట్ చేశారనమాట. ఓకేనా? ఇక్కడ పాయింట్ అసలు ఏం చెప్పేది ఏందని ఉందంటే 1947లో ముందు మనము ఇండియన్ సివిల్ సర్వీసెస్ని IAS అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని అంటాం, దాన్ని IASగా చేంజ్ చేశారు. అదే ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఏం చేస్తున్నారు? IPSగా చేంజ్ చేశారు, రికగ్నైజేషన్ ఇచ్చారనమాట. అదే 1966లో IFSగా రికగ్నైజేషన్ ఇచ్చారనమాట. ఓకేనా? నెక్స్ట్, ఆర్టికల్ 312 కాన్స్టిట్యూషన్ అథారిటీస్ పార్లమెంట్ టు క్రియేట్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాజ్ ద బేసిస్ ఆఫ్ రాజ్యసభ రిజల్యూషన్. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ యాజ్ క్వాసీ జుడిషియల్ ఇట్ కాన్స్టిట్యూషన్ బై ప్రెసిడెంట్ ఎవ్రీ 5th year ఆర్ ఈవెన్ ఎర్లియర్. ఇది మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ పార్ట్స్ వస్తాయి, నెక్స్ట్ ఆర్టికల్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో ఒక పాయింట్ అందరికీ చెప్తాను. ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ అసలు చేయొద్దండి. ఓకే, పాజిటివ్ కామెంట్స్గా ఇస్తారనుకుంటున్నా. మీరు పాజిటివ్ కామెంట్స్ ఇస్తే నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఇట్లాంటి వీడియోస్. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనుకోండి నేను స్టాప్ చేస్తా. నేను మ్యాక్సిమం నాకు తెలిసిన నాలెడ్జ్లో, నాకు వచ్చిన దాంట్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. నాది ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఒక్కొక్కసారి కంటిన్యూషన్ అరవడం వలన నా నోరు అనేది తిరగట్లేదు. అట్లే ట్రై చేసుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా, నానా తిప్పలు పడుకుంటా వీడియో అనేది నేను రెడీ చేస్తూ ఉంటాను అనమాట. దీనికే బ్యాడ్ కామెంట్స్ వస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇంకెందుకురా చేయడం వేస్ట్ అనే ఫీలింగ్లో ఉంటా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే,
కంటిన్యూషన్ అరవడం వలన ఆ ప్రాబ్లం ఉంది, నాకే ఉంది ఆ ప్రాబ్లం, వేరేది ఏం లేదు. ఒక్కొక్కసారి మౌత్ అనేది సపోర్ట్ చేయదు కంటిన్యూషన్ తిరగడాన్ని చెప్పడం వల్ల. దాన్ని నత్తి అంటున్నాను, నాకు నత్తి ఏం లేదు. అలా టైంలో కంటిన్యూషన్ అరవడం వల్ల అలా జరుగుతుంది, అది నాకే తెలియట్లా ఎందుకు అని. ఓకేనా, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి. వీడియోస్ బాగుంటే మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయితే నేను పాజిటివ్గా చేసేకి ట్రై చేస్తా, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైతే గ్రూప్ డి కానీ, రైల్వే ఇది ఎన్టీపీసీ కానీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ సైన్స్ 6 నుంచి 10th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వరకు వాళ్ళకి కాదు, 10th క్లాస్ వరకు ఫ్రీ పీడిఎఫ్స్ నేను సెండ్ చేసి ఉంచా జనరల్ సైన్స్. ఓకే, థ్యాంక్ యూ.